ఇక్కడ భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి యుద్ధానికి సన్నద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు త్రివిధ దళాల అధిపతులు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అజిత్ దోవల్, అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా కీలకమైనటువంటి భేటీ జరిగింది. ఈ సుదీర్ఘ సమయం భేటీలో త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్టు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సమయం ఆసన్నమైందా అనేటువంటి కోణంలో చూస్తా ఉన్నాం. పహల్గామ్ సంబంధించినటువంటి ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఈరోజు ప్రయత్నం చేస్తున్న విషయం చూస్తా ఉన్నాం. ఒకవైపు యుద్ధం ఒకటే కాదు, సింధు జలాల అగ్రిమెంట్ రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్లో నీటి కొరత ఏర్పడుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి తాత్కాలిక వీసాలతో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి పంపించేందుకు కూడా ఆల్రెడీ డేట్ కూడా అయిపోయింది. ఎవరైతే అక్రమంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారీ ఎత్తున జరిమానా, అదేవిధంగా పెద్ద ఎత్తున వాళ్ళని జైలు శిక్ష కూడా వేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. సో మొత్తానికైతే భారతదేశం, మన దేశం ఏతుందో పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసేటువంటి ఒక ప్రయత్నంలో చాలా కీలకంగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటా ఉంది. ఈ క్రమంలో భారత్ పాక్ యుద్ధానికి సంబంధించి నిన్న ప్రధాని నరేంద్ర మోడీ తోటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా RSS అధినేత ఎవరైతే ఉన్నారో అజిత్ మోహన్ భాగవత్ తోటి కీలక భేటీ జరిగింది. ఈ కీలక భేటీలో చాలా స్పష్టంగా మనకు తెలుస్తున్న విషయాలు ఏంటంటే, యుద్ధానికి సంబంధించి ఈ దేశంలో ఏ విధంగా మనం పౌరుల నుంచి సపోర్ట్ ఏ విధంగా తీసుకోవాలి, RSS ఏ విధంగా కీ రోల్ ప్లే చేయబోతుంది అనే కోణంలో మోహన్ భగవత్ తోటి ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశ పరిస్థితుల గురించి, అదేవిధంగా ఈ త్రివిధ దళాల అధిపతులకు సంబంధించి ఏవైతే భేటీ జరిగిందో ఆ విషయాలన్నింటినీ కూడా మోహన్ భగవత్ తోటి చర్చించినట్టుగా తెలుస్తోంది. మోహన్ భగవత్ నాకు తెలిసి మొదటిసారి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళడం నేను మొదటిసారి చూస్తాను, సరే పోవచ్చు, కానీ అఫీషియల్గా తెలుస్తున్న ప్రకటన ప్రకారం మోహన్ భగవత్ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళడం ఇది మొదటిసారిగా కనబడతా ఉంది. సో మరి ఈ భేటీలో మరి ఏ విషయాలు మాట్లాడుకున్నారు అనే దానిపైన ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. మెయిన్గా అంటే ఈ సందర్భంలో వీళ్ళు కలవడం వెనకాల మెయిన్గా భారత్ పాక్ యుద్ధానికి సంబంధించిన విషయాలే కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే భారతదేశం, మన దేశం అవుతుందో పాకిస్తాన్ అయితే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. దీనిలో చాలా విషయాలు కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. సో పాకిస్తాన్ కూడా అంతర్గతంగా వాళ్ళ దేశంలో కూడా ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసేటువంటి చర్యల వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీలో కూడా కొన్ని లుకలుకలు కనబడతా ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఈ భారతదేశంతో యుద్ధానికి వద్దు, శాంతి చర్చకు పోదాము అంటూ కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. పాకిస్తాన్ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతుందో ఈ భూభాగంలో ఉన్నటువంటి దాదాపు కొన్ని ఉగ్రవాద స్థావరాలు ఎవరైతే ఉన్నారో వీళ్లను పాకిస్తాన్ ఆర్మీ ఆ POKను ఖాళీ చేపించేసేటువంటి ప్రయత్నం చేస్తూ వాళ్ళను ఆ ఆర్మీ ఏవైతే వాళ్ళ బంకర్స్ ఏవైతే ఉంటాయో ఆ బంకర్లో ఉగ్రవాదం తరలిస్తున్నట్టుగా మనకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ ద్వారా కొంత సమాచారం అయితే బయటకు వస్తూ ఉంది. పాకిస్తాన్ ఆర్మీ బంకర్లో ఉగ్రవాదులను POK నుంచి తరలిస్తూ తెలుస్తోంది. ఎందుకంటే POK పరిధిలో ఉగ్రవాద స్థావరాలపై ఏ క్షణమైనా భారతదేశం ఎలాంటి దాడులైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో ఉగ్రవాద దాడులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఈ క్రమంలో POKలోని ఉగ్రవాదులను పాకిస్తాన్ ఆర్మీ వేరే చోటికి తరలిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థం అవుతా ఉన్న విషయం గమనించాలి. సో ఈ క్రమంలో మరి పాకిస్తాన్తో యుద్ధం ఏ విధంగా ఉండబోతుంది అనే కోణంలో మేబీ ఆ కోణంలోనే మోహన్ భగవత్ తోటి నరేంద్ర మోడీ మీటింగ్ జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే మొదటిసారి మోహన్ భగవత్, అదేవిధంగా మోడీ, అదేవిధంగా అమిత్ షా వీళ్ళందరూ కూడా కలవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా కలిసి చాలా కీలకమైన విషయాలు చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. సో చూద్దాం మరి దానిపైన ఇంకేమైనా అఫీషియల్ ప్రకటన వస్తుందా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.
ఇక్కడ భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి యుద్ధానికి సన్నద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు త్రివిధ దళాల అధిపతులు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అజిత్ దోవల్, అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా కీలకమైనటువంటి భేటీ జరిగింది. ఈ సుదీర్ఘ సమయం భేటీలో త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్టు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సమయం ఆసన్నమైందా అనేటువంటి కోణంలో చూస్తా ఉన్నాం. పహల్గామ్ సంబంధించినటువంటి ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఈరోజు ప్రయత్నం చేస్తున్న విషయం చూస్తా ఉన్నాం. ఒకవైపు యుద్ధం ఒకటే కాదు, సింధు జలాల అగ్రిమెంట్ రద్దు చేసుకోవడం తోటి పాకిస్తాన్లో నీటి కొరత ఏర్పడుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి తాత్కాలిక వీసాలతో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి పంపించేందుకు కూడా ఆల్రెడీ డేట్ కూడా అయిపోయింది. ఎవరైతే అక్రమంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున జరిమానా, అదేవిధంగా పెద్ద ఎత్తున వాళ్ళని జైలు శిక్ష కూడా వేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మొత్తానికైతే భారతదేశం, మన దేశం ఏతుందో పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసేటువంటి ఒక ప్రయత్నంలో చాలా కీలకంగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటా ఉంది. ఈ క్రమంలో భారత్ పాక్ యుద్ధానికి సంబంధించి నిన్న ప్రధాని నరేంద్ర మోడీ తోటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ అధినేత ఎవరైతే ఉన్నారో అజిత్ మోహన్ భాగవత్ తోటి కీలక భేటీ జరిగింది. ఈ కీలక భేటీలో చాలా స్పష్టంగా మనకు తెలుస్తున్న విషయాలు ఏంటంటే యుద్ధానికి సంబంధించి ఈ దేశంలో ఏ విధంగా మనం పౌరుల నుంచి సపోర్ట్ ఏ విధంగా తీసుకోవాలి, ఆర్ఎస్ఎస్ ఏ విధంగా కీ రోల్ ప్లే చేయబోతుంది అనే కోణంలో మోహన్ భగవత్ తోటి ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశ పరిస్థితుల గురించి, అదేవిధంగా ఈ త్రివిధ దళాల అధిపతులకు సంబంధించి ఏవైతే భేటీ జరిగిందో ఆ విషయాలన్నింటినీ కూడా మోహన్ భగవత్ తోటి చర్చించినట్టుగా తెలుస్తోంది. మోహన్ భగవత్ నాకు తెలిసి మొదటిసారి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళడం నేను మొదటిసారి చూస్తాను, సరే పోవచ్చు, కానీ అఫీషియల్గా తెలుస్తున్న ప్రకటన ప్రకారం మోహన్ భగవత్ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళడం ఇది మొదటిసారిగా కనబడతా ఉంది. సో మరి ఈ భేటీలో మరి ఏ విషయాలు మాట్లాడుకున్నారు అనే దానిపైన ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. మెయిన్గా అంటే ఈ సందర్భంలో వీళ్ళు కలవడం వెనకాల మెయిన్గా భారత్ పాక్ యుద్ధానికి సంబంధించిన విషయాలే కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే భారతదేశం, మన దేశం అవుతుందో పాకిస్తాన్ అయితే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. దీనిలో చాలా విషయాలు కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. సో పాకిస్తాన్ కూడా అంతర్గతంగా వాళ్ళ దేశంలో కూడా ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసేటువంటి చర్యల వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీలో కూడా కొన్ని లుకలుకలు కనబడతా ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఈ భారతదేశంతో యుద్ధానికి వద్దు, శాంతి చర్చకు పోదాము అంటూ కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు.